దేవుని వాగ్దానం. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి. ప్రవక్త అయిన హగ్గయి ద్వారా యూదా దేశము అధికారి జెరుబ్బాబెలుకును ప్రధాన యాజకుడైన యెహోషువాకును ప్రత్యక్షమైన యెహోవా వాక్కు ఇది. యూదా దేశమంతా అందు నివసించు ప్రజలందరూ వారు భౌతిక స్థితి ఎంతో క్షామంలో ఉన్నట్టు మనం గమనిస్తాం. వారి స్థితి విస్తారముగా విత్తినను కొంచెమే పండెను. భోజనము చేసినను ఆకలి తీరకై ఉన్నది. పానము చేసినను దాహము తీరుటలేదు. బట్టలు కప్పుకొన్నను చలి ఆగకై ఉన్నది. కష్టము చేసి జీతము సంపాదించినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుంది. విస్తారముగా కావాలని ఎదురు చూచినను కొంచెముగానే పండెను. ఆకాశపు మంచు కురియుటలేదు, భూమి పండుటలేదు. భూమికి పర్వతాలకు అనావృష్టి, ధాన్యము ద్రాక్షారసము తైలము భూమి ఫలించుట, మనుష్యులు పశువులు చేతి పనులు వీటన్నిటి విషయంలో క్షామమును అనుభవిస్తూ ఉన్నారు. గనుక దేవుడు వారి ప్రవర్తనను ఒకసారి ఆలోచించుకొనుమని 1వ అధ్యాయంలో 2 సార్లు మేల్కొల్పుతూ ఉన్నారు. ఇందుకు గల కారణం ఆయనే తెలియజేసి ప్రవర్తన సరిచేసుకొనుమని ఆయన హెచ్చరించారు. దేవుని మందిరము పాడై ఉండగా దాన్ని బాగు చేయుటకు ఇంకా సమయం రాలేదని ప్రజలు చెప్పుకుంటూ ఈ స్థితిలోనే దేవుని మందిరాన్ని విడిచిపెట్టి సరంబి వేసిన ఇండ్లలో నివసిస్తూ ఇంకా ఇండ్లు కట్టించుకొన త్వరపడుచూ ఉన్నారు. ఆయన మందిరముపై శ్రద్ధ లేనివారుగా ఉన్నారు. ప్రవక్త అయిన హగ్గయి జెరుబ్బాబెలుతో యెహోషువాతో శేషించిన జనులందరితో చెప్పబడిన యెహోవా మాట వారు ఆలకించి యెహోవా యందు వారు భయభక్తులు పూనుకొనిరి అని హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడింది. వెంటనే దేవుడు హగ్గయితో నేను మీకు తోడుగా ఉన్నాను అని ప్రజలకు అభయమిచ్చారు. మరియు వారందరితో దేవుడు వ్యక్తిగతముగా ధైర్యము తెచ్చుకొనుము, ధైర్యము తెచ్చుకొనుము, ధైర్యము తెచ్చుకొనుమని ముమ్మారు ధైర్యపరిచారు. హగ్గయి ప్రవక్త ద్వారా దర్యావేషు ఏలుబడిలో ఈ సమాచారము వార్తను 2వ సంవత్సరం 6వ నెల 1టి రోజున ప్రవర్తనను గూర్చి యోధావారు హగ్గయి ద్వారా హెచ్చరింపబడతారు. 2వ సంవత్సరము 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపత్యగు తమ దేవుని మందిరపు పని చేయుటకు వారు మొదలుపెట్టారని హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో చెప్పబడింది. దేవుని హెచ్చరిక ఆయన మాటకు ఎవరు విని లోబడి విధేయత చూపిస్తారో వారికి దేవుడిచ్చే వాగ్దానం ఇలానే ఉంటుంది. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి అని చెప్తారు. ప్రభువు జెరుబ్బాబెలుతో యెహోషువాతో నేను ఈ మందిరమును మహిమతో నింపుదును అని వాగ్దానం చేస్తూ 2వ అధ్యాయం 9వ వచనంలో ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరమును మించును అని ఆయన సెలవిచ్చారు. వారిలోని మార్పును చూచి 2వ అధ్యాయం 19వ వచనంలో ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించెదను అని యూదా దేశంలో ఉన్న ప్రజలందరినీ దేవుడు దీవించారు. జెరుబ్బాబెలుతో 2వ అధ్యాయం 23వ వచనంలో నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను అని చెప్పుచు నిన్ను ముద్ర యుంగరముగా చేయుదును అని బలపరుస్తారు. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది అని యూదా దేశములోని కుటుంబాలతో చెప్పిన దేవుడే ఈరోజు మనతో కూడా చెబుతున్నారు. ఒకవేళ మనము కూడా వీరి వలె దేవుని మందిరము పాడైన స్థితిలో ఉన్న దానిని బాగు చేయుటకు తీర్మానించుకుంటే, పని చేయ మొదలు పెడితే, అంటే మన దేహమే దేవుని ఆలయమును అని చెప్పబడిన కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాల వలె హృదయములో నివసించు దేవుని కొరకు మన ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనగలిగితే
ఈరోజే దేవుడు సమస్తము సరిచేసి దీవెనకరముగా చేయును. ఆయన మీతో చెప్పున్నది చేయుడి అని తల్లి అయిన మరియా యేసు ప్రభువారిని గురించి చెప్పగానే పనివారు 2-3 తూములు పట్టు 6 రాతి బాణలను అంచుల మట్టుకు నీళ్లను నింపుమని ప్రభువు చెప్పినట్టే, యేసు చెప్పినట్టే వారు నింపారు. ఆ నీళ్లు ద్రాక్షారసముగా కానా వివాహములో చేసిన రసము ముందున్న రసము కంటే రుచికరమైనదిగా ఉంది. అలాగుననే మన జీవితంలో, కుటుంబంలో మనము సమృద్ధిగా పొందుకొందుముగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి. ఆమెన్.